Dear people, let us turn to the word of God, Proverbs 10 chapter 7th verse. సామెతలు 10:7 చూసుకుందాం. The memory of the just is blessed. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమగును. Today we are going to remember late brother Joshua Daniel. Brother Joe was a just man. జో గారు ఒక నీతిమంతుడిగా జీవించినారు. He was a righteous man. న్యాయవంతుడిగా జీవించినాడు. He was full of love. ప్రేమ చేత నింపబడినటువంటి వ్యక్తి. He was a father of fatherless, mother of motherless people. తండ్రి లేని వారికి తండ్రిగాను, తల్లి లేని వారికి తల్లిగాను ఆయన ఉండినాడు. Lover of poor people. పేద ప్రజలను ఎంతో ప్రేమించిన వ్యక్తి. He was a perfect man of God. దేవుని యొక్క పరిపూర్ణ దైవజనుడిగా ఆయన ఉండినాడు. He was a bold man. ఆయన ఎంతో ధైర్యవంతుడు. God was blessed him with all the gifts of God. దేవుడు ఆయనని అన్ని ఆత్మ వరములతో ఆశీర్వదించినారు. In 1975, I came to LEF headquarters in Nungambakkam to be in the Bible school. 1975 సంవత్సరంలో నేను మన నుంగంబాకం హెడ్ క్వార్టర్స్లో అక్కడ బైబిల్ విద్యార్థిగా చేరినాను. I was with him 39 years. జో గారితో నేను 39 సంవత్సరాలు ఉన్నాను. When God called me, when I was resigning my post as an engineer, I asked God, what should I do in headquarters? ప్రభువు తన సంపూర్ణ సేవకు నన్ను పిలిచినప్పుడు నేను ఒక ఇంజనీర్గా పనిచేసినాను. కాబట్టి నేను నా ఉద్యోగాన్ని రాజీనామా చేసే సమయంలో ప్రభువుని అడిగాను, ప్రభువా నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళి ఏం చేయాలి అని హెడ్ క్వార్టర్స్లో. God told me, go into all the world and preach the gospel to every creature. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమనేటువంటి మాటను దేవుడు నాతో మాట్లాడినాడు. And one more thing he told me, important thing. ప్రభు చెప్పిన ఇంకొక మాట ఏంటంటే, you must build me holy temple for my glory's sake. నా మహిమ కొరకు నీవు నా పరిశుద్ధ మందిరమును కట్టాలి అని ప్రభు చెప్పారు. When I came to headquarters, we used to worship Lord under coconut leaves shed. ఆ యొక్క కొబ్బరి చెట్ల కింద మేము కూర్చొని ప్రభుని ఆరాధించే వాళ్ళము ఆ పందిరి కింద. One day evening he called our fellowship engineers, Brother Charles Samuel and Aaron, and he called me also. We discussed to build good 5,000 capacity prayer hall. ఒకసారి దైవ సేవకులు నన్ను ఆరోన్ గారిని చార్ల్స్ శామ్యుయల్ గారిని పిలిచి 5,000 మంది కూర్చునేటువంటి ఒక మందిరాన్ని కట్టాలి మీరని చెప్పారు. Amma and Brother Joe kept some money to build headquarter prayer hall. దీవెనమ్మ గారు, జో గారు కొంత దాని డబ్బును తీసి పెట్టారు మన ముఖ్య కేంద్రాన్ని కట్టడానికి. He called one contractor and gave that work to him. ఆ పని చేయడానికి ఒక కాంట్రాక్టర్ని పిలిచి వారు అప్పగించారు ఆ పనిని. Brother Joe, Brother Solomon, Amma came and prayed when we were starting that work. దీవెనమ్మ గారు, జో గారు, సోలమన్ గారు built on so many pillars. ఈ కట్టడం అయితే ఎన్నో స్తంభాలతో కట్టబడింది. But in headquarter that building was built on main 6 columns. మన ముఖ్య కేంద్రం అయితే 6 ముఖ్యమైనటువంటి స్తంభములతో కట్టబడింది. Center pillars round size. మధ్యలో ఉన్నటువంటి స్తంభము రౌండ్ గా ఉంటుంది, వలయాకారంలో. That pillar foundation took 5 tons of steel, 500 bags of cement. 5 టన్నుల స్టీల్, 500 సిమెంట్ బస్తాలు ఆ ఒక్క పిల్లర్కే పడ్డాయి, వినియోగించాము. To finish 6 foundation, that money which they kept was over. 6 స్తంభాలను నిలబెట్టేసరికి దాచిపెట్టిన డబ్బంతా ఖాళీ అయిపోయింది. But we never stopped work. అయితే పని ఆపబడలేదు. In those days, Mrs. Daniel, Brother Joe's mother, used to pay payments for workers, for contractor also. ఆ రోజుల్లో పని జరుగుచుండినప్పుడు ఆ దీవెనమ్మ గారే అక్కడ పని చేసే వారందరికీ జీతాలు ఇచ్చేవారు. She never told no money. ఏ రోజు కూడా మీకు ఈరోజు డబ్బులు ఇవ్వడానికి లేవు అని చెప్పలేదు. We will buy, some crow will bring our need. She used to tell me,
and taught me faith. ఏదో కాకోలము ద్వారా దేవుడు మనకు పంపిస్తారనేటువంటి మాటలు చెప్పి నాకు విశ్వాసాన్ని నేర్పించారు దీవెనమ్మ గారు. Contractor asked me, Monday you have to buy 10 tons of steel. ఆ కాంట్రాక్టర్ ఒకరోజు చెప్పాడు, సోమవారం కల్లా మీరు 10 టన్నుల స్టీల్ కొనాలి అని. Saturday I went and told Amma, శనివారం అమ్మగారి దగ్గరికి వెళ్ళి you చెప్పాను. come on Monday, some crow will bring. అమ్మగారు చెప్పారు, నువ్వు సోమవారం రా, కాకోలం తీసుకుని వస్తుంది. When I was going up into first floor to Mrs. Daniel, ఆ మొదటి అంతస్తులో అమ్మగారిని చూడడానికి వెళ్ళినప్పుడు one crow is coming down from that steps. ఆ మెట్ల ద్వారా ఒక కాకి వస్తా ఉండింది. I went to Mrs. Daniel. నేను అమ్మగారి దగ్గరికి వెళ్ళాను. Now only one crow came and brought our need. దీవెనమ్మ గారు చెప్పారు, ఇప్పుడే ఒక కాకోలం వచ్చి నాకు డబ్బు ఇచ్చి వెళ్ళింది అని చెప్పారు. That money was sufficient to buy steel on that day. ఆ సోమవారానికి ఆ స్టీల్ కొనడానికి అవసరమైన డబ్బును ప్రభు మనకు I learned faith from Mrs. Daniel and Brother Joe. దీవెనమ్మ గారి నుండి, జో గారి నుండి నేను విశ్వాసాన్ని నేర్చుకున్నాను. Because of love and rebukes, now I am like this. వారి యొక్క ప్రేమను బట్టి, వారి యొక్క గద్దింపులను బట్టి నేను ఈ రోజు ఇలాగున్నాను. In the midst of construction work, Brother John Daniel marriage came. ఈ కట్టడ పనులు జరుగుతున్న సమయంలో ఆ మధ్యలో జాన్ గారి యొక్క వివాహం After జరిపించవచ్చు. marriage, he fixed his son's marriage date. ఆ విధంగా జాన్ గారి యొక్క వివాహ దినాన్ని నిర్ణయించారు ఒక రోజు. Brother Joe called me and told me, I have to take care of retreat. You finish all these small works before my son's marriage. జో గారు నన్ను పిలిచి చెప్పారు, నేను రిట్రీట్ ఉంది, నేను రిట్రీట్ బాధ్యతలు చూసుకోవాలి, నువ్వు ఇక్కడున్న చిన్న మిగిలిన పనులన్నింటినీ ముగించేసే నా కుమారుడు జాన్ గారి వివాహానికి ముందు పనులన్నీ ముగించబడాలని చెప్పారు. But he told me one thing, విషయాన్ని don't చెప్పారు. take money from fellowship. సహవాసం నుండి డబ్బు నువ్వు తీసుకోకుండా ముగించాలని చెప్పారు. John will supply all the needs for remaining works. మిగిలి ఉన్న పనులన్నీ, కట్టడ పనులను అన్ని ముగించడానికి జాన్ గారు మీకు డబ్బులు ఇస్తారని చెప్పారు. Like that, Brother John Daniel gave to his daddy, he used to give money to me. ఆ విధంగా జాన్ గారు, జో గారి ద్వారా నాకు ఆ డబ్బు వచ్చేది. Brother Joe was very strict with God's money. దేవునికి చెందిన డబ్బు విషయమై జో గారు ఎంతో జాగ్రత్తగా ఉండేవారు. We finished headquarter. ముఖ్య కేంద్రం కట్టడం ముగించాం. He asked me to come to headquarter to go and see retreat center. ఒక రోజు జో గారు చెప్పారు, రిట్రీట్ కేంద్రాన్ని మనం చూడాలి, ఆ స్థలాన్ని రమ్మని చెప్పారు. In 1996, one morning at 6 o'clock, I came to Brother Joe. He brought me in his car to this garden. 1996వ సంవత్సరంలో జో గారితో పాటు నేను ఈ స్థలానికి చూడడానికని వచ్చాం, బ్యూలా గార్డెన్కి. He was speaking with this garden owner. He asked me to go and see all this place. తోట యజమానితో వారు మాట్లాడుతుండగా నన్ను మట్టికి వెళ్ళి మొత్తం ఈ స్థలం ఎలాగుంది ఏంటి అని చూసి రమ్మని చెప్పారు. I went and saw, all right, this is very nice for retreat, I said. నేను ఈ స్థలం చాలా చక్కగా ఉంది, రిట్రీట్కి బాగా ప్రయోజనకరంగా ఉంటుందని నేను చెప్పాను. He bargained with that owner, I have no money, but I will pay single paisa also to you within 1.5 years. జో గారు ఆ తోట యజమానితో చెప్పారు, మీకు డబ్బు చెల్లించడానికి నా దగ్గర ఇప్పుడైతే ఏమీ లేదు, కానీ 1.5 సంవత్సరంలో నేను ఒక పైసాతో సహా నీకు మొత్తం చెల్లిస్తానని చెప్పారు. Every month I will pay, you register 1 acre or 2 acres by 2 acres. ఒక్కొక్క నెల కూడా నేను నీకు కొంత డబ్బునిస్తాను, దాని ప్రకారంగా నీ 1-2 ఎకరాలు నాకు రాసి పెట్టమని చెప్పారు. Like that we paid. ఆ విధంగా ఈ తోటకు మనం డబ్బులు చెల్లించాము. He was a great architect. ఆయన ఒక చక్కటి నైపుణ్యత కలిగినటువంటి ఆర్కిటెక్ట్ గా He used ఉన్నారు. to get plans from the heart of God. ఆయనకు వచ్చిన నడిపింపులు దేవుని నుంచి వచ్చినవిగా ఉండినవి. At that time I am only the engineer here. After that some of our brothers came. ఆ రోజుల్లో నేను ఒక్కడిని ఇంజనీర్గా ఉన్నాను, ఆ తర్వాత ఇద్దరు సహోదరులు వచ్చి చేరినారు. He used to explain all those things which he got from God. దేవుని నుండి వారు సంపాదించిన ఆలోచనలను నాతో చెప్పేవారు. When we came here, nothing was here, only trees and snakes. ఇక్కడ కేవలం చెట్లు, పాములతో నిండిన స్థలంగా ఉండింది. We killed so many hundreds of snakes. వందల సంఖ్యలో పాముల్ని చంపినాము. In 1997, first retreat we had under
Pandal. 1997వ సంవత్సరంలో ఒక పందిరి వేసి ఇక్కడ మనం మొట్టమొదటి రిట్రీట్ జరిపించాము. He called 10 of our brothers and he prayed and rebuked those snakes. They should not open their mouths and harm anybody. ఇక్కడ 10 మంది సహోదరులను కలిసి ప్రార్థించి ఇక్కడ ఏ పాము కూడా తన నోరు తెరిచి ఎవరిని కాటు వేయకూడదని యేసు నామములో వాటిని బంధించినాము. Up to now, ఇప్పటి no వరకు snake could not do anything. ఏ పాము కూడా ఎవరికి హాని కలిగించలేదు. Like that, this place developed like this. ఆ విధంగా ఈ Now స్థలం it అభివృద్ధి became చెందింది. a small heaven. ఇది ఒక చిన్న పరలోకముగా ఉన్నది. In 2001, I had heart attack. 2001వ సంవత్సరంలో నాకు హార్ట్ అటాక్ వచ్చింది. My left గుండెపోటు. artery was 100% blocked. నా గుండెలో ఒక రక్తనాళము ఎడమ రక్తనాళము 100% మూసుకుపోయింది. Doctors did angiogram and said, come after some time, we will operate on you. వైద్యులు పరీక్షించి కొన్ని రోజుల తర్వాత రండి శస్త్రచికిత్స I చేద్దామని went to చెప్పారు. Brother Joe for prayer. జో గారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ప్రార్థన కొరకు అడిగినాను. He put his hand upon my head and rebuked that block. This block must be dissolved. There should not be any necessity of operation. ఆయన తన చెయ్యి నా మీద పెట్టి ప్రార్థించారు. ఆ రక్తనాళంలో ఏదైతే అడ్డుపడుతుందో అది అక్కడ నుంచి మొత్తం తొలగిపోవాలని ప్రార్థించారు. Hereafter should not have any heart problem. ఇక మీదట ఏ విధంగా గుండె సమస్య రాకూడదని ప్రార్థించారు. Now 24 years over. 24 సంవత్సరాలు అయిపోయినాయి. I used to go to whole India here and there. నేను భారతదేశంలో అనేక స్థలాలకు వెళ్తూ ఉన్నాను. God gave the gift of healing to Brother Joe. దేవుడు జో గారికి స్వస్థపరిచేటువంటి వరాన్ని ఇచ్చారు. Once I met accident in Chennai, I sent email to Brother Joe. ఒకసారి చెన్నైలో in 2005. 2005వ సంవత్సరంలో నాకు యాక్సిడెంట్ అయింది. అప్పుడు జో గారికి నేను ఒక మెయిల్ పంపించాను. He never wrote, I am praying you will be healed. He did not write like that. Prepare first what for ministry. జో గారు నువ్వు నీ స్వస్థ కొరకు నేను ప్రార్థిస్తున్నానని అని ఏమి రాయకుండా నువ్వు స్టోట్పురం కూటాలు సిద్ధపడని రాశారు. I was in the bed 3 months. Ayyo, I can't do Stewardpuram ministry, big ministry. But Brother Joe told me I was praying. నేను 3 నెలలు పడకలో ఉండినాను. అయితే ప్రార్థిస్తున్నాను. దేవుని సేవకుడు చెప్పారు ప్రభు సహాయం చేయాలని ప్రార్థిస్తూ ఉండినాను. From America, Brother Joe came to India. జో గారు ఆ My తర్వాత sons took me to his office. భారతదేశానికి వచ్చినప్పుడు నా He కుమారుడు నన్ను put his తీసుకెళ్లారు. hand on my leg and prayed. తన చెయ్యి నా కాలు మీద పెట్టి ప్రార్థించారు ఆయన. After 1 month, ఒక నెల తర్వాత God is telling me to send you to Stewardpuram. Go. నిన్ను స్టోట్పురం పంపించాలని ప్రభు నాకు చెప్తున్నారు, నువ్వు వెళ్ళు అని నాతో జో గారు అన్నారు. And I am sending Brother Johan also for your help. నీకు సహాయం చేయడానికి సోదరుడు యోహాన్ని కూడా నేను పంపిస్తున్నానని చెప్పారు. I asked my wife, is there any money in the house? నేను నా భార్యను అడిగాను, నీ ఇంట్లో ఏమైనా డబ్బులున్నాయా అని. ముఖ్య కేంద్రం నుంచి నేను ఎన్నడూ డబ్బులు అడగలేదు. Dev Sahayam Ayya, God is my God. దేవ సాయం గారి దేవుడే నా దేవుడు. He never asked you from headquarters any time. దేవ సాయం గారు ఏ Lord, రోజు you డబ్బు will అడగలేదు. supply all our needs for this meeting. ఈ కూటాల అవసరాలన్నీ దేవుడే తీరుస్తాడని విశ్వాసంతో ఆయన ఉండినాడు. God supplied all our needs. దేవుడు అన్ని అవసరాలు తీర్చినారు. After 2 years, 2 he సంవత్సరాల called me. తర్వాత ఆయన నన్ను People are పిలిచి, carrying firewood, vessels, rice, and they are putting all this fire, and whole compound was full of smoke. They should not cook. You provide food for everybody for 3 rupees. ఈ కూటాలకు వచ్చేవారు అక్కడే వంటలు వండుకోవడం వల్ల ఎంతో పొగ తయారవుతా ఉంది. కాబట్టి మీరే వచ్చిన ప్రజల కొరకు ఆహారాన్ని ఒక్క ఆహారం ఒక్కళ్ళకి 3 రూపాయలకే మీరు ఇవ్వాలని చెప్పారు జో గారు. I never asked Brother Joe for money. జో గారి దగ్గర God డబ్బు అడగలేదు. supplied to supply food for everybody. అందరికీ ఆహారాన్ని ఇవ్వడానికి ప్రభు సహాయం చేశారు. In those days, 30,000-40,000 people used to come to Stewardpuram. ఆ రోజుల్లో 30-40 వేల మంది వచ్చేవారు స్టోర్. Last year, God gave me promise, I am bringing many people. ప్రభు నాకు ఒక వాగ్దానం చేశారు, అనేక మంది జనాంగాలను ఇక్కడ తీసుకొస్తాను. More than 1 lakh people came. లక్షకు మించిన ప్రజలు We never వస్తున్నారు. said no food. ఎప్పుడు కూడా ఆహారం God లేదని supplied చెప్పలేదు. everything. ప్రభు అన్నిటినీ God brought సమకూర్చారు. Brother John Daniel and used him mightily
God sent great revival in our midst. ప్రభు తన సేవకుడైన జాన్ గారిని తీసుకొని వచ్చి అక్కడ ఉజ్జీవాన్ని ఇచ్చారు. In my 39 years experience with Brother Joe, I saw great things, learned faith, and I am following his instruction up to now. జో గారితో 39 సంవత్సరాల నా అనుబంధంలో గొప్ప విశ్వాసాన్ని నేను నేర్చుకున్నాను. ఆయన యొక్క సలహాలను పాటిస్తూ ఉన్నాను ఇప్పటివరకు. Because of his love and prayers, I am like this. ఆయన యొక్క ప్రేమను ప్రార్థనను బట్టి నేను ఇలాగున్నాను. He was a perfect man. ఆయన ఒక పరిపూర్ణమైన వ్యక్తి. In constructions also, you will come and see where there is wrong. ఈ మందిరాలను కట్టుచున్నప్పుడు కూడా వచ్చి చూసి ఎక్కడ తప్పు ఉందో వెంటనే He was an గుర్తించగలుగుతారు. engineer of engineers. ఆయన ఇంజనీర్లకే ఇంజనీర్ గా ఉండినాడు. Contract to L&T people. ఇక్కడ కట్టేటువంటి పనిని ఎల్ఎన్టీ వారికి ఇచ్చారు. See that front elevation. మందిర ప్రారంభంలో చూడండి అక్కడ కట్టబడినప్పుడు L&T big managers, structural engineers came to design what Brother Joe said. ఆ ఎల్ఎన్టీకి చెందిన పెద్ద పెద్ద ఇంజనీర్లు వచ్చి జో గారు చెప్పిన మాటలు విన్నారు. But they could not understand his plans. అయితే జో గారు ఇచ్చినటువంటి ప్లాన్ వాళ్ళకి అర్థం అవ్వలేదు. Finally they understood. చివరికి అర్థం That చేసుకున్నారు. big general manager of L&T told one thing. ఆ ఎల్ఎన్టీ యొక్క జనరల్ మేనేజర్ అన్నారు, We studied engineering, but you are greater than us, they said. Your plans, your thoughts are different from our thoughts. మీరు పెద్ద ఇంజనీర్ గా ఉన్నారు, మీకు మీ యొక్క ఆలోచనలు తలంపులు చాలా గొప్పవిగా ఉన్నాయని ఆయన అన్నాడు. He taught us to do God's will always in our lives. దేవుని నుంచి తన ప్రణాళికలు పొందుకునేవారు. We lost such a great man of God. అటువంటి గొప్ప దైవజనుడిని మనం కోల్పోయినాము. We have to pray to raise such Brother Joe's 100 people in this India. కాబట్టి జో గారు వంటి వారిని 100 మందిని ప్రభు మన దేశానికి కొరకు సిద్ధపరచాలి.